యాజ్ ఎ సర్వీస్ చూద్దాం. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక సర్వీస్లోకి ఇస్తాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీసెస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏవేవి ఉంటాయి, లైక్ ఇప్పుడు స్టోరేజ్ కానీ సర్వర్స్ కానీ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. ఇట్ ఇస్ టైప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ యూజ్డ్ బై ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్స్. ఇట్ సింప్లీ ప్రొవైడ్స్ అండర్లయింగ్ ఆపరేట్ సిస్టమ్ కానీ సెక్యూరిటీ, నెట్వర్కింగ్, సర్వర్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి అన్నమాట. నెట్వర్క్ కానీ ఆపరేట్ సిస్టమ్ కానీ ఫర్ డెవలపింగ్ లేదా అప్లికేషన్ ఉంది, కానీ డెవలప్ చేయడానికి నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ నీ దగ్గర లేవు. పెద్ద అప్లికేషన్ కావాలి, మరి నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనాలంటే నీకు పైసలు ఎక్కువ అవుతాయి. అదే నువ్వు రెంట్ తీసుకోవాలంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్, ఈ క్లౌడ్ ప్రొవైడర్ అంటే కేవలం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీకు ఇస్తారు, దానిపైన నీ అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నీ దగ్గర మంచి ఆపరేట్ సిస్టమ్ లేదు, అది తీసుకోవచ్చు. సెక్యూరిటీ కావాలి, నీకు కావాల్సిన సర్వర్స్, పెద్ద సర్వర్స్ కావాలి, అది దగ్గర లేదు. సో దట్ నువ్వు రెంట్ తీసుకోవచ్చు క్లౌడ్ వెండర్ దగ్గర. ఆ క్లౌడ్ వెండర్ అనొచ్చు క్లౌడ్ ప్రొవైడర్. ఆ క్లౌడ్ ప్రొవైడర్ గూగుల్ కానీ అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఎవరైనా ఉండొచ్చు. సో అక్కడ నుంచి మనం సర్వర్స్ కానీ నెట్వర్కింగ్, సెక్యూరిటీ, ఆపరేట్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకుంటాం. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి కదా, అవన్నీ వాడి దగ్గర కావాల్సింది తీసుకొని దానిపైన నీ అప్లికేషన్ని డెవలప్ చేసుకోవచ్చు. నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని అప్లికేషన్ యూ కెన్ డెవలప్. ఇట్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ఫండమెంటల్ రిసోర్సెస్ సచ్ యాజ్ ఫిజికల్ మిషన్స్ కానీ వర్చువల్ మిషన్స్ కూడా అండ్ వర్చువల్ స్టోరేజ్ ఎక్సెట్రా. సో వర్చువల్ మిషన్స్ కానీ వర్చువల్ స్టోరేజ్, నీకు ఒకవేళ నీకు స్టోరేజ్ తక్కువ ఉంది, నేను ఇంకా స్టోరేజ్ కావాలి, నాకు వర్చువల్ స్టోరేజ్ కావాలంటే ఇట్ కమ్స్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూ కెన్ టేక్ రెంట్ ఫ్రమ్ ద క్లౌడ్ ప్రొవైడర్. ఇవన్నీ రిసోర్సెస్, ఇవన్నీ ఫండమెంటల్ రిసోర్సెస్. నీ అప్లికేషన్ కావాలంటే ఫస్ట్ ఒకవేళ వర్చువల్ స్టోరేజ్ నీకు ఇంకా కావాలన్న అప్లికేషన్ కంటే తీసుకోవచ్చు. తర్వాత ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ దట్ డెలివర్స్ ద ఫండమెంటల్ కంప్యూట్, నెట్వర్క్ అండ్ స్టోరేజ్ రిసోర్సెస్ టు ద కన్జ్యూమర్. మనకి ఇస్తారు ఇవన్నీ సర్వీసెస్. ఎప్పుడు కావాలంటే ఆన్ డిమాండ్ ఉంటుంది, ఇంకా ఎలాస్టిక్ ఉంటుంది, స్కేలబుల్ ఉంటుంది. ఇదే మన ప్లస్ పాయింట్. అంటే నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ సర్వీసెస్ని. స్కేలబుల్ అంటారు, ఎలాస్టిసిటీ అంటారు దాన్ని. ఒకవేళ అవసరం లేదు నాకు సర్వర్స్ అంటే దాన్ని ఎప్పుడప్పుడు షట్ డౌన్ చేసుకోవచ్చు. నువ్వు ఎంత వాడతావో అంటే పే చేస్తే సరిపోతుంది. ఓవర్ ద ఇంటర్నెట్, ఇదంటే ఇంటర్నెట్ పైన జరుగుతుంది. అండ్ నువ్వు ఎంత వాడతావో యాజ్ యూ గో బేసిస్. నువ్వు ఎంత వాడతావు అంటే పే చేస్తే సరిపోతుంది. తర్వాత వీ కెన్ స్కేల్ అప్ అంటే మనం రిసోర్సెస్ ఇంకా కావాలంటే స్కేల్ చేసుకోవచ్చు. వాడు ఫస్ట్ ఇస్తాడు లిమిట్, నాకు ఇంకా ఎక్స్టెండ్ కావాలి స్టోరేజ్, వర్చువల్ మిషన్స్ ఇంకా కావాలి నాకు అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సర్వర్స్ ఇంకా స్ట్రైక్ ద రిసోర్సెస్ యాజ్ ఈ ప్రీ రిక్వైర్మెంట్. ఇంకా కావాలంటే అంటే అవసరం లేదనుకో తీసేయచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఆల్సో ఆఫర్స్ వర్చువల్ మిషన్స్, డిస్క్ స్టోరేజ్ ఇవన్నీ ఆఫర్ చేస్తుంది. ఐపీ అడ్రస్ ఇస్తుంది. అంటే విఎల్ఎంఏ అంటారు, వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్, లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి అనమాట. ఇవన్నీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫర్ చేస్తుంది. ఐపీ అడ్రస్తో పాటు కూడా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఉంది. ఏడబ్ల్యూఎస్ అని అమెజాన్ వెబ్ సర్వీస్ కంప్యూట్ చేస్తుంది. EC2 అని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇస్తుంది. దాంట్లో మనం వెబ్ సర్వీస్ సంబంధించి చేసుకోవచ్చు. వీ కెన్ గెట్ వర్చువల్ సర్వర్స్ మిషన్స్ వేస్తుంది, ఏమని తీసుకోవచ్చు. దాన్ని రిపీటెడ్గా ఉంటుంది, ఏముండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దాని గురించి అంటే రిపీటెడ్ పాయింట్స్ ఇవన్నీ కొంచెం అటు ఇటు మార్చడం. అంటే దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్కి, ఐఏఎస్కి? we have full control over the computing resource to administrative access to virtual machines. సో మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుండో దానిపైన మనకు కంట్రోల్ ఉంటుంది. అంటే వాడి చేతిలోనే ఉంటుంది అనమాట. నువ్వు దానిపైన కంట్రోల్ ఉంటుంది. దట్స్ ద బెస్ట్ బెనిఫిట్. ఇంకా మోర్ కంట్రోల్ దెన్ ఇది మన కంట్రోల్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఆర్ IBM క్లౌడ్ కానీ, AWS, ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గూగుల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ దీని యొక్క ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ చూడండి, ఇక్కడ మనకి ఏమేమి కంట్రోల్ ఉంటాయి? అప్లికేషన్, డాటా, రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేషన్. మిడిల్ వేర్ అంటే ఆపరేట్ సిస్టమ్కి, హార్డ్వేర్ రిసోర్సెస్కి, సాఫ్ట్వేర్కి, అప్లికేషన్కి మిడిల్లో కనెక్షన్ చేస్తారన్నమాట మిడిల్ వేర్. సో ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి, కానీ దీన్ని అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్, హార్డ్వేర్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేదు. వర్చువలైజేషన్ కానీ, సర్వర్స్ కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్కింగ్ కానీ ఇవన్నీ లేవు. సో అప్పుడు నువ్వు ఒక క్లౌడ్ ప్రొవైడర్ దగ్గర నుంచి, అమెజాన్ కానీ, AWS ఇలా ఒరాకిల్ క్లౌడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ దగ్గర నుంచి నువ్వు తీసుకోవచ్చు, రెంట్ తీసుకోవచ్చు. వాటిని తీసుకొని వాడుకుంటావు. అందుకే ఇక్కడ లైన్ పెట్టాం చూసావా, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఆల్ అండర్ అవర్ కంట్రోల్ బై యూజర్. ఇవన్నీ నీ దగ్గర నీ కంట్రోల్లో ఉన్నాయి, కానీ ఇవి నీ దగ్గర లేవు. సో ఇవన్నీ నువ్వు క్లౌడ్ ప్రొవైడర్ దగ్గర తీసుకుంటావు. వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్క్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ నువ్వు సర్వీస్ లెక్క తీసుకుంటున్నావు, కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వచ్చింది.